కాంగ్రెస్ పార్టీతో చర్చలు కొలిక్కి వచ్చాయి. కార్యకర్తలతో మాట్లాడడమే ఫైనల్. ఇది ఇటీవల మీడియాతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడిన మాటలు. ఇంతకీ షర్మిల కాంగ్రెస్తో చర్చించిన అంశాలేమిటి? పార్టీ కాంగ్రెస్లో విలీనమేనా? ఆంధ్ర రాజకీయాలలో ఏమాత్రం ప్రభావం చూపుతుంది అనే విశేషాలేంటో ఈ కార్యక్రమంలో చూద్దాం. జరసీదా షర్మిలమ్మ కథలోకి పోతే, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత అన్న కోసం జరిగిన ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారనే వార్త చాలా హుషారుగా షికారు చేసింది. కానీ ఎవరు కూడా అంత తేలిగ్గా నమ్మలేదు కూడా. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. వైఎస్ షర్మిల ఢిల్లీలో సోనియా రాహుల్తో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం, భవిష్యత్ కార్యాచరణపైన చర్చించినట్లు సమాచారం. ఈ సమయంలోనే షర్మిలకు స్పష్టమైన హామీ దక్కినట్లు తెలుస్తుంది. దీంతో ఇక కాంగ్రెస్లో వైఎస్ఆర్ పార్టీ విలీనం ఖరారైనట్లే అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే, షర్మిలతో భేటీ వేళ కాంగ్రెస్ తన ప్లాన్లో తానే ఉందంట. ఏపీలోనూ షర్మిలతో పాగా వేయించినట్లు రాజకీయ వర్గాల్లో గట్టిగానే చర్చ నడుస్తుంది. మరి ఈ చర్చల్లో వాస్తవం ఎంత? ఇది సాధ్యమేనా? షర్మిల సోనియా గాంధీ చర్చల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్తో షర్మిల కీలక చర్చలు జరిపారు. కొంతకాలంగా కాంగ్రెస్లో వైఎస్ఆర్ పార్టీ విలీనం పైన పార్టీ ముఖ్యులు మంత్రాలు సాగిస్తున్న షర్మిల తెలంగాణలో ఎన్నికల వేలమ్మడంతో విలీన ప్రక్రియ పైన స్పష్టత దిశగా షర్మిల అడుగులు వేస్తున్నట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ విలీనంతో పాటు షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చి రాజకీయంగా షర్మిల భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చినట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులలో గట్టిగానే చర్చ నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ కోసం పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన షర్మిల ఏపీలో జోక్యం పైన సముఖంగా లేరని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే తెలంగాణ కేంద్రంగా షర్మిలకు ప్రాధాన్యత ఇస్తూనే ఏపీలోనూ పార్టీకి అవసరమైన సమయంలో పనిచేసేలా షర్మిలను ఒప్పించినట్లు సమాచారం. షర్మిల సేవలను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ వ్యూహంలో ముందుగా తెలంగాణ పైన ఫోకస్ చేయాలని షర్మిలకు సూచించారట. భేటీ తర్వాత షర్మిల నుంచి ఇదే తరహా సంకేతాలు వచ్చినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన షర్మిల సోనియా రాహుల్తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యానించిన షర్మిల దీని ద్వారా తాను తెలంగాణలోనే పనిచేస్తానని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్లో విలీనం, భవిష్యత్ రాజకీయాల్లో తన పాత్ర పైన షర్మిల కార్యకర్తలతో చర్చించి చెబుతా అని మాట దాటేశారు.